లోకములో ఉన్న గొప్ప గొప్ప రాజులు వారు కనుమరుగైపోయినారు. రాజ్యములు కూడా ఈరోజు లేవు. అయితే ఉన్నదేమిటంటే వారు కట్టిన కట్టడాలు, కోటలు, వారు ఏర్పాటు చేసుకున్న స్థలాలు ఈరోజు వారి గుర్తులుగా ఉన్నవి. మనము జీవించే స్థలాల్లో కూడా ఇలాంటి కోటలు, ఇలాంటి కట్టడాలు మనము చూస్తూ ఉంటాం. వాటిని చూసి ఆ రాజులను, ఆనాటి వైభవాన్ని, ఆ రోజుల్లో మనుషులు ఎలా జీవించారో తెలుసుకొని ఎంతో సంతోషపడుతూ ఉంటాం. ప్రియ సహోదర సహోదరి, భూలోక సంబంధమైన రాజులే అంత గొప్పగా రాజనగరులను, కట్టడాలను సృష్టిస్తే పరలోక సంబంధి అయిన రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన మన కొరకు ఎంత అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నారో మీ ఊహకే వదిలేయుచున్నాం. ఏ మనిషి ఆయన కట్టడాన్ని ఊహించలేడు. ఆయన అద్భుతమైన సృష్టిని మన కొరకు సృష్టించుచున్నాడు. మహా గొప్ప ఆ పరలోకపు యెరూషలేమును ఆయన మన కొరకు తయారు చేయుచున్నాడు. అలాంటి శ్రేష్టమైన స్థలములో, ఎంతో మహిమతో నిండుకున్న స్థలములలో మనము ప్రభువారితో కలిసి నివసించబోతున్నాం. ఆయన త్వరగా రాబోచున్నాడు. మనందరినీ ఆయన ఉండు స్థలములో తీసుకొని వెళ్ళుటకు వచ్చుచున్నాడు. సిద్ధపడుము, నీ జీవితాన్ని మార్చుకొనుము. పాపం ఏదైనా ఉంటే ఈరోజే, ఈ క్షణమే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడుము. ఆయన వేగిరముగా రాబోచున్నాడు, దొంగవలే రాబోచున్నాడు. మహిమాయుక్తమైన స్థలములోనికి మమ్మల్ని ప్రవేశించుటకు, మనను తీసుకొని వెళ్ళుటకు ఆయన త్వరగా రాబోచున్నాడు.